హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, ఇక ముందుగా మనము ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది చూద్దాము. సో, యాక్చువల్‌గా మనకి సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్‌కి 9వ తారీఖు లాస్ట్ డేట్‌గా ఉండేది. అయితే నిన్ననే ఒక నోటీసు డిస్‌ప్లే చేశారు వెబ్‌సైట్‌లో. ఏంటంటే రీసెంట్‌గా కొత్తగా వచ్చిన సీట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని కాలేజీల్లో కొత్తగా సీట్స్ యాడ్ అయ్యాయి. అదేవిధంగా కొన్ని కాలేజీలు కొత్తగా యాడ్ అయ్యాయి కాబట్టి వాటికి సంబంధించిన సీట్లని దీంట్లో యాడ్ చేయడం కోసం కొన్ని కాలేజీలు డీటెయిల్స్ పంపించాయన్నమాట ఎంసీసీకి. సో, ఆ సందర్భంగా ఈ సీట్లను దీంట్లో యాడ్ చేసే ప్రాసెస్‌లో ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని ఎన్ఆర్ఐ సీట్లు కూడా ఉన్నాయి కాబట్టి, ఆ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం కోసం కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం కోసం ఇంకా ఆ టైం ఏదైతే ఉందో దానికోసం మనకి ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ కూడా కొంత ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో, ఆ ఎక్స్టెండ్ ఎప్పటి వరకు చేస్తారు ఏంటి అనేది మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ రివైజ్డ్ షెడ్యూల్ మనకి రౌండ్ 2కి సంబంధించింది త్వరలోనే మీకు అప్డేట్ చేస్తామని చెప్పేసి మాత్రమే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏ కాలేజీల్లో మనకి కొత్తగా సీట్లు యాడ్ అయ్యాయి ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి ఆహ్ ఈఎస్ఐలో మనకి ఆల్రెడీ 25 సీట్స్ శాంక్షన్ అయ్యాయి కదా! సో, దాంట్లో ఈఎస్ఐ కోటాలో ఆల్ ఇండియా కౌన్సెలింగ్‌లో ఈఎస్ఐ కోటాకి సంబంధించినటువంటి సీట్లు మీకు ఎన్ని 3 ఒక 9 సీట్లు దీంట్లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఈఎస్ఐ హైదరాబాద్‌కి సంబంధించిన కాలేజ్‌ది. అయితే ఇంకా నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెళగావి. దీంట్లో డీమ్డ్ అండ్ పెయిడ్ సీట్స్ కోటా దీంట్లో 158 సీట్స్ ఉన్నాయి. ఇవి కూడా యాడ్ అయ్యాయి. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాలో కొన్ని సీట్లు అంటే ఒక 30 సీట్లు యాడ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ సీట్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అయితే కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాటిని స్క్రూటినీ చేయాలి కాబట్టి ఆ టైం పడుతుంది. ఆ టైం కోసం అనేసి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆ డేట్ మళ్ళీ మనకి ఎప్పటి వరకు ఇస్తారు ఏంటి అనేది షెడ్యూల్ అయితే చూద్దాము. ఆ షెడ్యూల్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే వెబ్‌సైట్‌లో మనకి పాత షెడ్యూల్ మాత్రమే ఉంది. సో, ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2. రౌండ్ 2కి సంబంధించి మనకి చూడండి ఇక్కడ 4థ్ నుంచి 9థ్ వరకు రిజిస్ట్రేషను చాయిస్ ఫిల్లింగు. చాయిస్ ఫిల్లింగ్ ఏమో 5థ్ నుంచి 9థ్ వరకు అనేసి మనకి ఇది పాత నోటిఫికేషన్ షెడ్యూల్ అనమాట. సో, దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఆల్రెడీ 9థ్ అయిపోయి ఇప్పుడు 10థ్ రోజులో ఉన్నాము. 10థ్ డేట్‌లో ఉన్నాము. సో, మరి ఇంకా అసలు ఆ షెడ్యూల్ ఎక్స్టెండ్ చేస్తామన్నారు గానీ ఎప్పటి వరకు చేస్తారు ఏంటి అనేది అయితే చెప్పలేదు. అది రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత గానీ మనకు తెలీదు. ఒకవేళ రివైజ్డ్ వస్తే ఈరోజైతే లాస్ట్ డేట్ ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 10థ్‌లో ఉన్నాము. సో, మేబీ రేపు, ఎల్లుండి ఒక 2 డేసో, 3 డేసో టైం తీసుకుంటారు అని అనుకుంటున్నాను. సో, 3 డేస్ టైం అనంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ గూడా అంటే ఈ ఓల్డ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇదే షెడ్యూల్ మళ్ళీ ఒక 2, 3 డేస్ వెనక్కి జరిగే అవకాశం ఉంటుందనమాట. అంటే ఇప్పుడు 12వ తారీఖు మనకి యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ షెడ్యూల్ మనకి 12వ తారీఖు అలాట్‌మెంట్ రావాలి. ఇది ఒక 2, 3 రోజులు వెనక్కెళ్ళినట్లయితే ఇది 15 తారీఖు అవ్వచ్చు. ఇదేమో 16 నుంచి 22, 25 వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో, ఈ విధంగా మనకి దాదాపు ఒక 1 వీక్ 3 డేస్ టు 1 వీక్ డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి. ఇకపోతే మనకి తెలంగాణకి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాము. సో, ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఈ మన జియో 150కి సంబంధించిన సవరణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో మనం చూసాము. సో, దాంట్లో ఎవరికైతే ఎగ్జంప్షన్ ఉందో దాని ప్రకారంగా జియో 150 ప్రకారంగా ఆ ఎగ్జంప్షన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఫాదర్‌ది గానీ, మదర్‌ది గానీ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం కోసం వీళ్ళకి ఆల్రెడీ డేట్ ఇవ్వడం జరిగింది కదా! 11వ తారీఖు వరకు. సో, ఈవినింగ్ 5:00 వరకు ఇచ్చారనమాట. 11వ తారీఖు ఈరోజు 10 అంటే రేపు 11. రేపు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి ఈ లోపల ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ సర్టిఫికేట్ అంతా సబ్మిట్ చేసినట్లయితే వీళ్ళవన్నీ కూడా చెక్ చేసి ఇమ్మీడియేట్‌గా మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్‌గా దీంట్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేశారో వాళ్ళు మాత్రమే
ఈ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేయకపోయి ఉంటే వాళ్ళు అసలు ఎలిజిబులే కాదు కాబట్టి ఇంకా వాళ్ళు లేరు. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తారు. సో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు నిన్న ఈరోజు ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో చేసిన వాళ్ళవి చేసినట్లుగా ఇమ్మీడియట్గా అవి వెరిఫికేషన్ కోసం అయితే పంపిస్తూ ఉన్నారు. సో మనకి ఎక్కువ డిలే అయితే ఉండకపోవచ్చు. ఇప్పుడు 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం వరకు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళవి కూడా వెరిఫై చేసి మోస్ట్ ప్రాబబ్లీ రేపు సాయంత్రమే మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. 6:30, 7 ఆ టైంలో డిస్ప్లే చేయొచ్చని మనకి ఒక సమాచారం అనమాట. ఒకవేళ వీలు కాకపోయినట్లయితే ఇన్ కేస్ ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు, వాళ్ళు లోకలా నాన్ లోకలా డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ ఇంకా కన్ఫామ్గా తెలియట్లేదు అని అంటే మేబీ అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి మేబీ 12వ తారీఖు మాత్రం 100% మనకి మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి మనకి ఇంకా ఎక్కువ టైం లేదు. సో ఇమ్మీడియట్గా మనకి మెరిట్ లిస్ట్ వచ్చింది అని అంటే ఆబ్జెక్షన్స్ కోసం మళ్ళీ ఒక 1 డే కానీ 2 days కానీ టైం ఇస్తారు. ఆ 1 or 2 days అయిపోగానే ఇమ్మీడియట్గా మనకి వెబ్ ఆప్షన్స్కి అయితే మన స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారనమాట, డేట్స్ ఇస్తారు. సో ఆ డేట్స్ని బట్టి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఏ కేటగిరీకి సంబంధించిన రిజిస్ట్రేషను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా బి అండ్ సి కేటగిరీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ బి కేటగిరీకి రిజిస్టర్ చేసిన వాళ్ళు సి కేటగిరీకి చేయలేదు, బట్ ఇప్పుడు చేయాలి అని అనుకుంటున్నారు అంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. మీరు కావాలనంటే డైరెక్ట్గా వెళ్ళి KNR-UHSకి వెళ్ళి అక్కడ మీ NRI డాక్యుమెంట్స్తో సహా వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మిమ్మల్ని బితో పాటు సిలో కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇన్ కేస్ ఇప్పుడు కాకపోయినా మీకు ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత, బి కేటగిరీ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే కూడా మీరు వెళ్ళి దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దానికి ఫైన్ 20,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది NRI కోటా, దాన్నే సి కేటగిరీ అని కూడా అంటారు. సో ఇది ఒక పాయింట్ నేను చెప్పాలి అనుకున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎక్కువ టైం ఉండదు, ఎందుకనంటే ఇంకా ఒకసారి ఇది స్టార్ట్ అయింది అని అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా. మనకి ఏ కేటగిరీ, తర్వాత బి కేటగిరీ, ఇవన్నీ కూడా దాదాపు సైమల్టేనియస్గా ఒక 2-3 రోజుల తేడాతోనే అటు ఇటుగా సైమల్టేనియస్గానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఇప్పుడు ఏ అండ్ బి కేటగిరీకి ట్రై చేసే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. ఏలో వస్తే ఏకి వెళ్దాం అనుకుంటారు జనరల్గా. ఏ రిజల్ట్ రాకముందే బి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, లేదంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇది పెడితే అదేలా ఇదేలా, ఏది వస్తుంది ఏది రాదు అనేది ఇట్లాంటి చాలా రకాల కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. సో అలాంటివన్నీ క్లియర్ చేసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తూ ఉండండి. వీడియోస్ అన్నీ కూడా మీకు ఫుల్ గైడెన్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.